ఎక్కడ మీ నాయకురాలు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. గీత, వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నీకు టిఫిన్లు కాఫీలు ఇవ్వడానికి ఇదేం హోటల్ కాదు. సారీ అత్తయ్య, ఇవాళ సండే కదా అని. నాన్సెన్స్. నీ కాలేజీకి సండే ఉందేమో కానీ నా డిసిప్లిన్కి మాత్రం సండే లేదు. ఇవాళంతా నువ్వు పస్తుండాలి. లక్ష్మణ్ రావు. అమ్మా, నేను చెప్పేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. రావడానికి సాయంకాలం అవుతుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఏ మాత్రం తోకలు జాడించినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనమ్మా. టింకు, ఏమిటా నంజుడు? త్వరగా కానిచ్చి అందరూ వెళ్ళి చదువుకోండి. నమస్కారం అయ్య గారు. రండి. నమస్కారం అండి. హలో. నమస్కారం. రండి. మా అమ్మాయి. హలో. అల్లుడు. నమస్కారం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్. రండి. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పార్ట్నర్, ఇప్పుడా రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే. అయ్య గారు ఒక్క నిమిషం. ఓకే. రండి. స్టడీ ప్లీజ్. ఎంత పని చేసావయ్యా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? సునాథన్ గారు, అయ్య గారు ఇందాకే నాతో తన కూతురు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ఆ పిల్ల గనక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంత వైభవంగాను పెళ్లి చేసి ఉండేవాడిని కదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలోనే ఇంత పని చేస్తాడని ఊహించలేకపోయాను అయ్య గారు. విశ్వనాథన్ గారు ప్లీజ్. అసలు ఈ పెళ్లికి రాకుండా ఉన్నా బతికేవాడేమో. ఇంత మంచి పాపని పోగొట్టుకోవడం నా దురదృష్టం అయ్య గారు. కిసముట్టి బయటకు తీసుకెళ్ళి. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే సార్. సార్ ఆ వీడియో కెమెరా వాడు మీరు మేడ మీద గదిలో మాట్లాడుకుంది వీడియో తీసి ఎందుకో బెదిరిగా పారిపోయాడు సార్. Come on. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా సరే త్వరగా వెళ్ళండి. వాట్ మ్యాన్, నువ్వు కూడా నాలాంటి కేసారా? ఇంట్లో నుంచి తప్పించుకొచ్చావా? ఎందుకంటే నాకు ఆంటీ ఉందిలే, ఓల్డ్ డాంకీ. ఆవిడ గారికి అన్ని రూల్సే, ఎప్పుడు డిసిప్లిన్ అంటూ ప్రాణాలు తీసేస్తుంది. కాలేజీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనవదు.
ఈ రోజు ఆవిడ గారు ఫామ్ హౌస్ కి వెళ్ళింది. అందుకే ఇవాళ మనకి హాలిడే జాలిడే. త్వరగా పోనివ్వండి ప్లీజ్. ఓ గాడ్, త్వరగా. ఎవడి అని నసా? దిగు, ఫస్ట్ గెట్ డౌన్. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా? ఏంటి అని సుత్తి, సినిమా చూడాలి, డిస్టర్బ్ చేయకండి. ఊరికి విసిగించకయ్యా. ఇదిగో ఈ పాప్కార్న్ తింటూ సినిమా చూడు. ప్లీజ్, నేను చెప్పేది నేను. అబ్బా ఎరక్కపోయి. అలాగే సార్. మాట సార్. మద్రా సినిమాలోనా హాల్లోనా? హాల్లోనే సార్. అలాగా పద. రండి సార్, రండి. అక్కడే. అరే, సార్ సార్ నిజం సార్, నేను చెప్పేది నమ్మండి సార్. సార్ నా మాట నమ్మండి ప్లీజ్. చూడమ్మా, సినిమాలో మద్ర చూసి నిజం అనుకుని భ్రమపడి ఉంటావు. ఇలాంటి హర్రర్ పిక్చర్స్ కి ఇలాంటి ఆడపిల్ల ఒంటరిగా రాకూడదు. ఈసారి వచ్చేటప్పుడు మీ ఫాదర్ని గానీ బ్రదర్ని గానీ వెంట పెట్టి తీసుకురా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. పోవయ్యా, నీ హాలు, నీ సినిమా, నీ శవం, నాకేంటి? యాసిడ్ ఎక్కడ కనపడటం లేదు సార్. లేదా మరేమైనట్టు? వీడిని జీప్ ఎక్కించుకున్న అమ్మాయి ఇందాక వీడి పక్కనే కూర్చుంది. ఒకవేళ అమ్మాయికి ఏమన్నా అయితే ఏమైనా పట్టుకో. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు బాబు. ఈ నెలంతా ఏం భయం లేదమ్మా. మాఘమాసం కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చే వస్తున్నాను. రాజా, ఎన్నాళ్ళు ఇలా ఉద్యోగం లేకుండా పాటలనే నమ్ముకుని తిరుగుతావురా? నేను ట్రై చేస్తూనే ఉన్నానమ్మా, కానీ ఉద్యోగమే దొరకడం లేదు. మిస్టర్ రాజా, మీ అమ్మగారికి బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. తప్పకుండా ఆమెకు బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్? అవును రాజా, ఆమెను ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి వీలైన తొందరలో ఆపరేషన్ చేయించడం మంచిది. లేకపోతే ఆవిడ ఎక్కువ కాలం బతకడం కష్టం. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో కచేరీలు చేసుకుని కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డాక్టర్? దేవుడు మాకు డబ్బు ఇవ్వకపోయినా డబ్బున్న వాళ్ళకు వచ్చే జబ్బును మాత్రం ఇచ్చాడు. చూడు రాజా, ఇలా బాధపడుతూ కూర్చుంటే జబ్బులు దొరుకుతాయా? సరే, ఓ పని చేయండి. హైదరాబాద్లో మిస్టర్ జేఆర్ రావు అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మంచి హార్ట్ స్పెషలిస్ట్ కూడా. నేను లెటర్ రాసిస్తాను. మీరు అక్కడికి వెళ్తే ఆయన మీకు చేతనైన సహాయం చేస్తాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. రాజా, ఆసుపత్రికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమోరా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అది కాక తెలియని ఊరు వెళ్తున్నాం. అక్కడ ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో ఏమీ అర్థం కావడం లేదురా. నారు పోసిన వాడే నీరు పోస్తాడమ్మా. ఏయ్, నీరు పోస్తాడన్నది నిన్ను కాదు, దేవుణ్ణి. పొరపాటున పడ్డాయి లేవయ్యా, ఏం అనుకోకు. సారీ. చూడు బాబు, మీరు మాట్లాడుకునేవన్నీ వింటూనే ఉన్నాను. నేను హైదరాబాద్ వస్తున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్ ఫ్యామిలీకి టీచర్ గా వెళ్తున్నాను. ఈస్లాండ్ ఎస్టేట్ అదెక్కడుందండి? ఏమో, ఎవరికి తెలుసు. మొన్నటి వరకు నేను కాలేజీలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుండేవాడిని. మీరు మ్యూజిక్ టీచరా? నమ్మలేకపోతున్నావు కదూ. జనం కూడా నమ్మట్లేదు. ఏదో బాత్రూమ్ లో కూని రాగాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ దెబ్బకి గోడలకు తలుపులో పగుళ్ళు వచ్చాయి. సరే కదా అని ఓ మ్యూజిక్ ట్రూప్ లో చేరి ఇక పాఠం ప్రారంభించాను. వాళ్ళు ప్రోగ్రామ్ కు ఓ కూల్ డ్రింక్ ఇచ్చేవారు. అది ఎలా గిడుతుంది చెప్పండి. ఇక లాభం లేదనుకుని నిర్విరామంగా ప్రయత్నం చేసి ఓ కాలేజీలో మ్యూజిక్ టీచర్గా చేరాను. అది మొదలుకొని
20 సంవత్సరాలు గొంతు చిరిగేలా అరిచి ఇదిగో ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఏమమ్మా, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకలా మధ్యలో లొక్కుమని తగ్గుతావు? ఆవిడ మా అమ్మగారండి. మీ అమ్మగారా? మరి చెప్పవే, అందుకే అంత అందంగా దగ్గుతున్నారు. మీరు దగ్గుకోండి అమ్మా, దగ్గుకోండి. చూడు బాబు, ఇస్లాండ్ ఎస్టేట్ నుంచి ఈ మాత్రం ఇప్పుడు ఉత్తరం వచ్చింది, అది పట్టుకుని బయలుదేరాను. ఇక ఈ జీవితాన్ని అక్కడ గడపాలనుకుంటున్నాను. ఏమంటావు? చాలా సంతోషం అంటాను. పొద్దుపోయింది, ఇంక పడుకో. నిన్నేను అనుకుంటాను బాబు. చూడు పాప, కర్ణాటకం హిందుస్థానీ కలిపి కర్ణాటక స్థానీ అని కొత్త సంగీతాన్ని కనిపెట్టాలనుకుంటున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీకు నచ్చినట్లేదే. నువ్వు జాగ్రత్తగా దిగుమా, నేను సామాన్ తీసుకొస్తాను. మాస్టారు, స్టేషన్ వచ్చి దిగండి. అప్పుడే వచ్చేసిందా? ఏది నా హార్మోని? మిస్టర్ రాజా, మీ గురించి నా ఫ్రెండ్ అంతా డీటెయిల్గా రాశాడు. మీరే వరీ కాకండి, ఫీజు మాత్రం వెళ్లేలోపు ఎలాగోలా ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. ఇదే ఆ పిచ్చి తీసి చెప్పిన పోస్ట్ ఆఫీసు, ఎతకలేక సచ్చాను. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్పను, బోల్డ్ అని అడగాల్సినవి ఉన్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. చెప్పండి. నేను ఒక మ్యూజిక్ టీచర్ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారేమోనని. ఇంత పెద్ద సిటీలో ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ అంటే ఎలా చెప్తామండి? పూర్తి అడ్రస్ ఉందా? లేకే, ఎంతప్పుడు ఉత్తరం ఉంది, చూపిస్తా ఉండండి. చూపించనా? అమ్మో, నా పెట్ట పారిపోయింది. ఏది నా ఉత్తరం? నా పర్సు పాయే, నా డ్రెస్సు పాయే, నా అడ్రస్సు పాయే, నా గుండు సప్పంగా కొరికినట్టు పాయే పాయే. పేరు శ్రీనివాసరావు, ఉద్యోగం సంగీతం మాస్టారు, వయస్సు 55, జీతం 3000, ఐలాండ్ ఎస్టేట్. మరా పిచ్చి పంతులు ఐలాండ్ ఎస్టేట్ ని పట్టుకుని ఇస్లాండ్ ఎస్టేట్ అన్నాడేంటి? ఓహో, గురువు గారికి ఇంగ్లీష్ లో పోస్ కొట్టాలన్న మోజే గాని అసలు విషయానికి వస్తే అంతే సంగతులు అన్నమాట. అసలు అడ్రస్ కరెక్ట్ గా ఉంటేనే ఈ మహాపట్నంలో మనుషుల్ని పట్టుకోవడం కష్టం. అలాంటిది పిచ్చి పంతులు ఇస్లాండ్ ఎస్టేట్ అని ఎన్నాళ్ళు తిరిగితే మాత్రం ఈ అడ్రస్ ఎలా కనుక్కుంటాడు? పోనీ ఆయన పట్టుకుందామంటే ఎక్కడుంటాడు ఏమో. ఇదంతా జరిగే పని కాదు. డాక్టర్! అమ్మా అమ్మా, డాక్టర్! నర్స్, ఆక్సిజన్. చూడు రాజా, మీ మదర్కి ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మాస్టర్, ట్రైన్లో మీ సంగీతం నన్ను విసిగించిన, ఇప్పుడు మీరే నా తల్లికి ప్రాణభిక్ష పెట్టే దేవుడయ్యారు. అట్ ది ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ లేకపోయినా మీరు ఎలాగైనా బతకగలరు. కానీ నా తల్లిని కాపాడుకోవడానికి ఇంతకన్నా మరో మార్గం లేదు. అందుకే మీ వేషంలో, మీ ఉద్యోగంలో నేను చేరుతున్నాను. నన్ను క్షమించండి. ఓర్ నాయన, బయట చూస్తేనే అదిరిపోతుంది, లోపలికెళ్తే ఏ లెవెల్లో ఉందో. మొత్తానికి మంచి సౌండ్ పార్టీ దొరికింది. ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి ఏమిటి నీ అంగ ప్రదక్షిణాలు? అమ్మో, అబ్బా,
అట్నుంచి ఇట్నుంచి ముందు నుంచి వెనక నుంచి కుమ్మేశారు. ఇంతకీ ఎవరు నువ్వు? నేను లెటర్ వీళ్ళందరినీ ఆడిస్తోందంటే ఈ ఆంటీ పెద్ద రింగ్ మాస్టర్. వెల్ మిస్టర్ శ్రీనివాసరావు. మిస్టర్ శ్రీనివాసరావు. నేనే నా పేరు బాలా త్రిపుర సుందరి. వీళ్ళంతా మా అన్నయ్య గారి పిల్లలు. పెద్దమ్మాయి పేరు గీత, చిన్నమ్మాయి పేరు రాధ, పాప పేరు పింకీ, వీడి పేరు టింకు. మా అన్నయ్య వదిన ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ళకన్నీ నేనే. మిస్టర్ శ్రీనివాసరావు, ఈ ఇంట్లో మీరు సంగీతం మాస్టర్ మాత్రమే కాదు, నేనున్నా లేకపోయినా పిల్లల్ని క్రమశిక్షణగా చూడాలి. అందుకే మీకు 3000 రూపాయల జీతం. డిసిప్లిన్ అంటే నాకు 6వ ప్రాణం. అందులో ఏ మాత్రం లోపం కనిపించినా ఎందుకా నవ్వు? అది కాదు మేడం, మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. మీరు లోపల అడుగు పెట్టే వరకు ఇల్లు పీకి పందిరేసి ఇప్పుడు ఏది ఎరగనట్టు ముత్తైదువులాగా ఎలా నిలబడ్డారో చూడండి. రాగానే ఫిట్టింగ్ పెట్టేశాడే ముసలాడు. చూడండి. మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఇక నుంచి వీళ్ళ నేదారిలో పెడతాగా. లక్ష్మణ్ రావు. అమ్మా. మాస్టర్ గారు మన అవుట్ హౌస్ లో ఉంటారు, వారి సామాన్లు అక్కడ పెట్టించు. అలాగేనండి అమ్మా. రండి అయ్యా. ముసలోడా, మాకు ఫిట్టింగ్ పెట్టావు కదూ, నీకు పెడతాం చూడు ఎత్తు. మహాప్రజలారా, ఈ రోజు సంగీత ప్రపంచానికి ఒక దుర్దినం. నాలాంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కట్టుబట్టలతో సహా పెట్టె పోగొట్టుకొని దిష్టి బొమ్మలా మీ ముందు నిలబడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ పట్టనట్టు మీ పనులకు వెళ్ళిపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. మీలో ఏ ఒక్కరైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో చెప్పి ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3000 రూపీస్ శాలరీ నాకు దక్కించి ఈ సంగీత ప్రపంచాన్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇదిగో నా పట్టుదల గురించి మీకు తెలియదు. ఎంతమంది నన్ను చీచాన్న నుంచి మొక్కను ఉమ్మేసినా సరే పట్టుబదలని విక్రమార్కుల పోరాడే సంగీత విద్వాంసుడయ్యాను. ఇస్లాండ్ ఎస్టేట్ అంటే కొడతారేంటండి? ఇప్పుడే సమరం చేస్తున్నాను. ఇంటింటికి తిరిగైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో కనుక్కుంటాను. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. చిన్నవిజాలు వాటికి డబ్బులు ఇచ్చేయి. ఇస్తలేబే, నీ డబ్బులు పువ్వుల్లో అరటి తొక్కల్లో పెట్టిస్తా. ఆటో శంకర్ గారిని పట్టేశామా? అవునండి. మరి అంటే ఏమనరా పట్టుకోవాలనుకుంటున్నావు? అదేనండి ఈరప్పనండి. ఈరప్పను కూడా పట్టేసామనుకో బహుమతి మందే. ఒరే మనకి మస్కా కొట్టడం ఎవడతారం కాదురా. ఏంటయ్యా మీద పడింది కాకుండా ఏదోదో బాగుతున్నావు సార్. పుట్టుక్కు జర జర డుబ్బుక్కు అంటే మీరు అరటి తొక్క మీద కాలు పెట్టి అంటే నేను మిమ్మల్ని ఇలా పట్టుకోవడం. దూరంగా ఉండు సార్. మీరు హెడ్ టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఒక 100 రూపాయలు చిల్లర కావాలి సార్. హెడ్ గారు ఇప్పుడే డ్యూటీ ఎక్కారయ్యా, సాయంకాలం వస్తారులే. సాయంకాలం మళ్ళీ వచ్చి అడుగుతాను, ఇప్పుడే అర్జెంట్ కావాలి. లేదని చెప్పారు కదయ్యా. ఓపెన్ చేయండి సార్. అదిగో అక్కడ కనిపిస్తుంది సైకిల్ షాప్. వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంది సార్. ఎవరైనా పెద్ద మనిషి చెప్తే ఇస్తాట. సార్ సార్ మీరు పెద్ద మనిషి కదా, ఒక్కసారి చెప్పండి సార్. ఓ ఎస్ అంతే కదా, పోదాం. మీకెందుకు సార్ శ్రమ? మీరు ఇక్కడి నుంచే అలా సిగ్నల్ ఇవ్వండి సార్. జట్లు మనకి వెళ్ళి తీసుకుంటాం. ఓ ఎస్, నువ్వు వెళ్ళు, నచ్చ చెప్తాను. ఇవ్వండి సార్. ఇదిగో సార్ లాటి. తిక్క తిక్క పోలీసు ఈ గోడల కన్నారావుతో పెట్టుకుంటే మీ జోబులకి గారు గోడలకు కూడా కన్నాలేసేస్తారా? సైకిల్ షాప్ ఓనరు ఏంటి? నాకు జిల్ జిల్ వినిపించే ఒక సైకిల్ ఎందుకో తెలుసా? ఆ సైకిల్ మీద నేను ఎక్కి వెళుతుంటే రోడ్డు కిరువైపులు వెళ్ళి అమ్మాయిలు నన్ను చూసి లవ్ చేయాలి. అట్లాంటి సైకిల్ ఒకటి. ఎలా ఉన్న సైకిల్ ఇవ్వయా? హెడ్ టేబుల్ సారీ హెడ్ కానిస్టేబుల్ ఇవ్వడంట. నేను చెప్తున్నానుగా, ఇచ్చాయి. అలాగే సార్. అదిరా మన లెవెల్.
ఇదిగో బాబు నీకే సైకిల్ కావాలో తీసుకెళ్ళు. చూసావా నా పరపతి? ఇంకెప్పుడు నాటి వాళ్ళతో పెట్టుకోవద్దు. నా సంగతి నీకు ఇప్పుడు తెలియదులే, తర్వాత తెలుస్తున్నాయా అలా. వీడి కట్ట అందుకో. బాబు రాజా, నీకు ఉద్యోగం దొరికిందని వినగానే నా రోగం సగం తగ్గిపోయిందిరా. పోన్లే, నువ్వు జీవితంలో ఎక్కడో అక్కడ స్థిరపడ్డావు, నాకు అదే చాలు. గుడ్ మార్నింగ్ మేడం. కోపంగా ఉన్నట్టున్నారు. ఆగు. నువ్వు కాలేజీకి వెళుతోంది చదువుకోవడానికా, షోకులు చూపించడానికా? ఇదేమైనా తల లేకపోతే ఫ్లవర్ వాజా? వెళ్ళు. అత్తయ్యా, ఏం అత్తయ్యా? నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే ఎవరైనా గోకడానికి వెళ్తున్నావా? వెళ్ళు. ఆగు. బొట్టు బొట్టేది లక్ష్మణరావు. తెస్తున్నానమ్మా. వెళ్ళు. మాస్టర్, ఎస్ మేడం. వీళ్ళని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళండి. అలాగే మేడం. మొయ్, నీకు కొంచెం కష్టమే, అయినా నువ్వు కూడా మొయ్. ఫాలో మీ. వెరీ గుడ్. ఇన్నాళ్లకు మంచి డిసిప్లిన్ ఉన్న మాస్టర్ దొరికాడు. అవతారాలు చూసి దారిన పోయేవాళ్ళు ఏలలేయాలే గాని మీరే ఇలా బరి తెగించి విజిల్స్ వేయకూడదమ్మా, తప్పు. ఆహా, నీలాంటి ముసలి డొక్కుల్ని మా దారి నుంచి తన్ని తగిలేయడం మాకు చీరలు విప్పినంత తేలిక, తెలిసిందా? మాట పెట్టుకోకు. పెట్టుకోను ముట్టుకోను, మీరేం విప్పినా ఇలాగే చూసి సరిపెట్టుకుంటా. విప్పే ప్రోగ్రాం అయిపోయిందా, ఇంకా ఉందా? ఇంకా విప్పుతాం, మొత్తం విప్పేస్తాం. ఏం చేస్తాం? అక్క ఆగు. ముసలాడి మాటలతో అలా రెచ్చిపోయి మొత్తం విప్పేయద్దు. తను ఫ్రీగా ఏ సర్టిఫికేట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాడు. వస్తా మాస్టారు. ఆ చెట్టు కింద మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు వెళ్ళిపోతే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. సార్ అదిగో క్యాసెట్ అమ్మాయి. ఆగో, ఏ కాలేజీలో చదువుతుందో తెలిసిందిగా, తర్వాత చూద్దాం పద. హాయ్ రాధిక. హాయ్ గీత. హౌ ఆర్ యు? ఫైన్. నీకోసమే వెయిటింగ్. ఏమిటి, క్లాస్ రూమ్ లోకి దూరిపోదావనా? క్లాస్ రూమా పాడా? ఇవాళ ఏం ప్రోగ్రామ్ వేద్దామని ఆలోచిస్తున్నావు. అంతలో నువ్వే వచ్చేసావు. అయితే పదండి మరి నోట్ షోకి చెక్కేద్దాం. ఓకే. అటు కాదు ఇటు. ఏ ఇవాళ మా ముసల్ది ఒక ముసలాడిని మా మీద చెక్కింగ్ కి పంపింది. అందుకని నీ కార్ ని వెనక్ గేట్ వైపు తీసురా, మేము వచ్చేస్తాం. ఓకే ఓకే. ఆపండి నీ గోల, నేను చూస్తాను. ట్రబుల్ ఏమిటో. లేకపోతే ఏమిటి, నీ స్పీడ్ కి నీళ్ళు ఎక్కడ చుట్టాయో తెలుసా? ఎక్కడ చెప్పు, ఎక్కడ? ఎక్కడైతేనే నీకు చెప్పాలా? నువ్వెక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వంగుంటే పడవా? లేకపోతే ఎందుకు తిట్టావు? ఎందుకంటే అది ఊరికే సరదాకి చోక. అలాగా,
అయితే ఊరికే సరదాకి జోక్గా ఓ ముద్దు పెట్టనా? బీ కేర్ఫుల్. నాకే మస్క కొడతాడా? నా సంగతి అడిగి తెలీదు. రేయ్ అడు దొరకాలి, అడు కాళ్ళు చేతులు వేరు కొడేస్తాను చూడు. ఎక్కడ అక్కడ మాస్టారు మాస్టారు, ఆంటీ బయటికి వెళ్ళిపోయింది. అయితే మనకు జాలీ. ఏమిటి జాలీ? ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. అత్తయ్య ఉన్నా లేకపోయినా మూలన కూర్చొని సంగీతం పాడుకునేవాడికి నీకేంటి జాలీ? ఓయ్ ఓయ్ పాప, తప్పు తప్పు. కుర్రాళ్ళ దగ్గరే ఉంటుంది, అసలు పట్టంతా ముసలాళ్ళ దగ్గరే. ఉడుం పట్టు ఓ పట్టు పట్టమంటావా? ఆహా, అలాగా? నీకు అంత సత్తా ఉందా? అయితే మాతో పాటు నువ్వు ఆడగలవా? పాడగలవా? ఓ